హలో ఫ్రెండ్స్, ముఖ ప్రామాణీకరణ సాంకేతికత ద్వారా మీ జీవన్ ప్రమాణ్ పత్రాన్ని ఎలా సమర్పించాలో ఈ వీడియోలో తెలుసుకుంటారు. పెన్షన్ కి సంబంధించిన మరొక ముఖ్యమైన వీడియోకి స్వాగతం. ఉద్యోగుల పెన్షన్ పథకం కింద అన్ని పెన్షన్ల గురించి మేము వివరించాము. వితంతు పెన్షన్, ఎక్స్ పెన్షన్, వైకల్య పెన్షన్, వితంతువు లేదా తల్లిదండ్రుల పెన్షన్, అనాథ పెన్షన్, నామినేటెడ్ పెన్షన్, ఆధారపడిన తల్లి లేదా తండ్రికి పెన్షన్ వంటివి. కానీ మీకు తెలుసా, మీ పెన్షన్ పొందడానికి మీరు ప్రతి సంవత్సరం డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ డిఎల్సి అంటే జీవన్ ప్రమాణ్ ను పంపిణీ చేసే బ్యాంకులు, పోస్టాఫీసులు, కామన్ సర్వీస్ సెంటర్లు లేదా ఈబీఎఫ్ఓ కార్యాలయాలలో సమర్పించాలి. ఇది సమర్పించిన తేదీ నుండి 1 సంవత్సరం మాత్రమే చెల్లుతుంది. అవును, వీడియోలో ఫేస్ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా మీరు ఇంటి నుండే మీ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ డిఎల్సి అంటే జీవన్ ప్రమాణ్ ను ఎలా సమర్పించవచ్చో మేము మీకు తెలియజేస్తాము. పెన్షనర్లందరూ జీవిత ధృవీకరణ పత్రాలను సమర్పించడానికి నిర్దిష్ట ప్రదేశాలను సందర్శించాలనే నిబంధన ఒక సమస్యగానే మిగిలిపోయింది, ముఖ్యంగా వృద్ధులు లేదా తిరగలేని వారికి. కానీ ఇప్పుడు ఈ సౌకర్యం ఈపీఎఫ్ఓని సందర్శించడం ద్వారా మీ అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఫేస్ టెక్నాలజీ ద్వారా మీ పెన్షనర్లందరూ మీ స్మార్ట్ ఫోన్ ఉపయోగించి మీ ఇంటి నుండే మీ లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించవచ్చు. ఎలాగో మాకు తెలియజేయండి. 1. మీరు 5 MP ఫ్రంట్ కెమెరా మరియు ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ని ఉపయోగించాలి. 2. పెన్షన్ పంపిణీ అధికారం, బ్యాంక్, పోస్టాఫీసు లేదా అకౌంటెంట్ వద్ద రిజిస్టర్ చేయబడిన మీ ఆధార్ నంబర్ను మీ వద్ద సిద్ధంగా ఉంచుకోండి. 4. పింఛనుదారుడు ప్రామాణీకరణ కోసం ఆమె ముఖాన్ని స్కాన్ చేయాలి. 5. పెన్షనర్ తన వివరాలను పూరించాలి. 6. ముందు కెమెరాతో ఫోటో తీసి సమర్పించండి. మరియు సమర్పించిన తర్వాత మాత్రమే మీరు మీ మొబైల్లో డిఎల్సి డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక లింక్ను అందుకుంటారు, అంటే జీవన్ ప్రమాణ్ పత్ర, ప్రమాణ్ అధి మరియు పీపీఓ నంబర్. దీని అర్థం మీ జీవిత ధృవీకరణ పత్రం సమర్పించబడిందని. ఇప్పుడు మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరియు ప్రజలు www.jivanpraman.gov.in లేదా పోర్టల్లో లాగిన్ అవ్వడం ద్వారా కూడా వారి జీవిత ధృవీకరణ పత్రాన్ని చూడవచ్చు. కాబట్టి ఇది డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ డిఎల్సి అంటే ఫేస్ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా జీవన్ ప్రమాణ్ పాత్ర గురించిన సమాచారం. నవ్వుతూ, మా వీడియో వల్ల మీకు విషయ జ్ఞానం పెరుగుతుందని మీరు భావించి ఉంటారు. దీన్ని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉండండి. ధన్యవాదాలు. జై హింద్.